మూవీలర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లిస్ట్లో ఫస్ట్ మనకి మిడిల్ క్లాస్. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. తెలుగు ఆడియో అయితే ఇవ్వలేదు, తమిళ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ జరుగుతుంది ప్రజెంట్ G5లో. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. తస్కరీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ మూవీ తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రజనీ గ్యాంగ్. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 24th నుంచి ఈ మూవీని కూడా స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మరి రజనీ గ్యాంగ్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రైమ్లో December 24th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మాస్క్. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. December 26th నుంచి మాస్క్ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ మాస్క్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే December 26th నుంచి G5లో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేస్తున్న ఈ సినిమాని December 25th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కన్ఫర్మేషన్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ట్రైన్ ఫిల్మ్ శబ్దం. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 8 months పైన అయితే అయిపోతుంది అనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్ ఇంకొక బజ్ అయితే నడుస్తుంది. ఐరన్ మూవీ ఎలా అయితే రిలీజ్ చేశారో అదేవిధంగా ఈ మూవీని కూడా ఫస్ట్ G3లో టెలివిజన్ ప్రీమియర్ చేసి తర్వాత ఓటీటీకి ఇస్తారనే ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. ఇది రూమర్ మాత్రమే, మరి కన్ఫర్మ్ కాదు. తెలియాలంటే మనం ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మోస్ట్లీ Jan monthలో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.